మళ్ళీ పెళ్లికి బ్రహ్మదేవుడు వచ్చిందా బోలా శంకరుడు యొక్క పార్వదేవి లక్ష్మీ సరాజు అందజేయుడు సచ్చవి చూసారా ముత్తాక గట్ల పద మీద వాడు అటువంటి దేవరాజు మళ్ళీ పెళ్లికైనా 70 కోట్ల దేవతలు 60 కోట్ల లక్ష్మి భగవంతుని పేరు మీద ఆ 7 అక్క చెల్లెలు అందరూ వచ్చినారే సురా 30 కోట్ల దేవాలయ దేవతలు యొక్క 60 కోట్ల 30 కోట్ల మునేశ్వరుడు కిందర అగ్నిములు గంధర్వులు అందరూ వచ్చినారా మరి ఇంతమంది దేవతలు వచ్చింది కానీ మా 6 రోజులు ప్రయాణం కాని కారణం ఏంటి మొన్న రోజునే లగ్గమని మా ఊరు చెప్పినమ్మా మా అన్నలు కూడా చెప్తే మా అన్నలు ఏమన్నా తమరాయ్యల రోజులతో విత్తనాలు వేస్తున్నాము ముందేసిన విత్తనం తీరుకుంటుంది ఎక్కసీరేసిన ఒక్క తీరుకుంటే తమ్ముడు నీ లగ్గానికి అంద వస్తాం కానీ మీ 6 రోజులు దొరుకుని పోరాలి మా అన్న లగ్గానికి అంద వచ్చి అక్షతలు వేస్తున్నాను మా వదిలి దొరుకోమన్నారే మా వదిలి కూడా చెప్పాము మా వదిలి ప్రయాణం కాలేదు కారణం ఏమని మల్లికార్జు పెళ్లి కొడుకు పచ్చడి పల్లాకి నిలిపోత గుర్ర నిజమైన తేజీకి బంగారు భూషణాలు వేసి కర్రెకు జావిరాలు కూడా బంగారు భూషణం వేసి తోలు సప్పుడు మేల సప్పులు తమ్మల వాదలన్నీ సిద్ధమైనాయి మా వదిలి ప్రయాణం కాలేదు కారణం ఏమని మా పెద్దైన వన్నెలక్కమ్మ తాను పోయి అడుగుతానని వన్నెలక్కమ్మ మేడ పోతుడు వల్లయ్యా స్వచ్ఛమైన దేవుడు తలుపులు బంధించుకోలేకపోతే ఏమైంది అన్నారు ఆ వదిలేక మా 6 ఏళ్ళకి నేర్పుతుంది ఏమంటే నేర్పుందంటే మళ్ళీ పెళ్లితో భోగం చేసుకుంటున్నాడు మన లగ్గమిట ఏలేదు ఈ 6 ఒకటే పోలు రాసి జొన్నలో పోలు రాసిండు నటుకు పిడిపోయే లగ్గం చేసిండు ఆయన పెళ్లికి దేవాలయ 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు 30 కోట్ల మునీశ్వరుడు 7 అక్కయ్యలు 101 మంది ముత్తైదులు వచ్చినారు చెల్లె మన పెళ్లికి ముత్తలు వచ్చిందా అందరు అన్నమాట ఆయన పెళ్లింత వైభవంగా చేసుకుంటున్నాడు మరి ఆలోచన పాల్చలేదా మనం ఎందుకు పోవాలి మన అత్తనా ముసలే కన్నుగని రావు మన మామ ముసలోడే కన్నుగని రావు మనం ఉదయం లేకుంటే కార్యం ఎట్లయితుంది అట్లా కాదు మనము యొక్క మళ్ళొచ్చి బద్దలాడతాడు ఎవరింట్లో వాళ్ళు కొందరు కప్పుకొని నిన్నే వండుకోవాలి మనుషులు తిరిగా వండుకోవాలి నేనైతే నెత్తిన వస్తుందని చెప్తా నువ్వు జ్వరం వచ్చిందని చెప్పు చెల్లె మనిషి యొక్క పొనుకు వంకాలే మళ్ళీ లగ్గం ఎత్తగొట్టాలి అర్ధగంట టైం ఉంది అర్ధగంట ముసిగిలో పెడితే ఆ లగ్గం అంటే మన వీటే ఇక్కడికి లగ్గం పరంగా ఉండే లెక్కమ్మ ఆ పెద్దలనే బాగా యారలకు నేర్పింది అటువంటి మల్లయ్య పోయిన వండే లెక్కమ్మ తలుపు తీయమమ్మో తలుపు తీయమంటే వండే లెక్క పెట్టి మరి ఓ మరిది మల్లయ్య వస్తుర్రు ఎన్నోళ్ళు మల్లయ్య అవుతుంది గుడ్ల కళ్ళము ఓ మరిది వస్తుండు గమ్లోడు ఓ మరిది వస్తుంది పుట్టాల గంప ఏమమ్మా వదిలే వెనుకకు వచ్చే మాట మొగుడికి వచ్చే మాట వెనుక మాట్లాడుతున్నావు నా లగ్గం సిద్ధమైంది ఏందమ్మా నీకని మల్లికార్జు నాకు అనేకమంది జ్వరం వచ్చిందయ్యా నా తోని కాదు మీ 5 రోజులు వదిలిపోయి లగ్గం చేసుకోమన్నా 2వ వదిలి తాను వదలని 2వ వదిలే ప్రయాణ మైదాన్ని అవసరాన్ని సొమ్ములు ఇచ్చిన ఆ యొక్క
సాగులోనికి ఇస్త్రీ చేయమని ఒక చీరిచ్చిన పట్టు చీరి ముద్దు నీ లగ్నం చేసి నీ ముద్దులు అక్షంత నా రుణం మాసు కానీ ముద్దుగా లేవగానే అల్పిషాకి వెళ్ళాలని బోరింగ్ కాడి పోయినా బిందె తీసుకున్నా నిండా బిందె నీళ్ళు వేసుకొని లేవంట వరకు నడువుల గలుకు పడది గణిస్తలేదు లేవనిస్తలేదు మధ్య నుంచి కాదు మీ నలుగురు మీ లగ్గం తీసుకున్నాను అటువంటి దేవరాజు వల్లయ్య దేవుడు దానిపోతుంది దేవుడు అద్దులో రాజు నుంచి ఒకటే మీ అన్న కడుపు రాల తెచ్చిన తలంబరాలు నిలిపిండు వాళ్ళు వాయే వాయి వాళ్ళు జితగళ్ళు వాళ్ళు ఎట్లే ఎట్లు ఇంతవరకు వాడి మొత్తం వాడు వచ్చి సూర్యుని ఇస్తారేమంటే డాక్టర్ తోలికి వస్తారేమంటే సంతోషం కూడా ఇక్కడ నెప్పుకొని చేస్తారేమంటే ఏకపాయే వాళ్ళు నాకు నొప్పి లేచింది ఆ నుంచి ఆరు ఇద్దరు పోయి లెక్క చేసుకున్నారు అది విధంగానే ఆరు తర్వాత 6 భక్తులు పలుకుతున్నారు 6 పలుకుతున్నట్టు రాజు మళ్ళీ భగవంతుడు ఏమంటున్నాడంటే వదిలేదారా నీకు జ్వరం వస్తే 6కి నాగమల్ల గారు నాగమల్ల మీద కూర్చోండి ఇక్కడ దేవిని పట్టణంలో కొల్లాపురి పట్టణంలో బండి మీద కూర్చుంటే దేవిని పట్టణంలో అత్తగారి మేడలో పెళ్లి పద్ధతిలో బండ్లు తీస్తాయి 6 నుండి నా లగ్గం యొక్క లగ్గానికి వచ్చి అక్షంతలు వేలు భద్రాడుతున్నారు మళ్ళీ ఎట్లా కట్టాడా మందు కట్టాడా మందు ఎక్కడవా ఒళ్ళు కూడా కలిగి మోగలేగలు గుంటలు పోయేట కట్టడు నాగలు పోయేట కట్టడు బండు పోయేట కట్టడు మోగలేగల యొక్క మాయి కట్టి నేను భాగం వస్తే ఆ బండకి పొద్ద పొద్ద బండకి కలిసిన మన బండ సప్పు లాగనే కొల్యాలు వెళ్తాయి బండి మీద మనం కింద బండి మన మీదకి అమ్మ మనం రావాలని చూస్తాడు అది బండి భయమైతే మేము రామంటున్నారు బండి భయమైతుందా మరి గుర్రాలు కొలుస్తారు గుర్రాలు మీద కూర్చొని లగ్గాన్ని రమ్మంటున్నాడు గుర్రాలు ఎక్కమంటున్నారు వేలుగలు కొలుస్తున్నారు వేలుగల మీద ఎక్కురమ్మా 6 వేలుగల మీద కూర్చొని అక్కడ దిగుమంటున్నారు వేలుగులో ఎక్కమంటున్నారు పల్లకిలో కొలుస్తా పల్లకిలో కూర్చొని పల్లకిలో ఎక్కమయ్యా మేము 6 కలపలు గిడ్డలు అనుకున్నామయ్యా పల్లకి మోస వాళ్ళు ఎక్కడ పెళ్లి లెక్కుండేటప్పుడు 9-8 ఏళ్ళ పిల్లలకే పల్లకి కూర్చొని పెట్టారు ఇప్పుడు మేము యొక్క 6 తక్కువ బరువు 4 గంటల బరువున్నాం మరి ఆ చూస్తపోయి 40-50 ఎంతకన్నా వస్తారు మొయ్యలేక యొక్క కిందేసి కాలేజీలో చెల్లె 15 నిమిషాల టైం ఉంది దగ్గర మంగళ కావాలి మన పెళ్లిటే వేయలేదు 6 ఏళ్ళు అయిపోయింది ప్రతిలాడి రామాడి ఈ ఒళ్ళెలెక్క ఏం పనులు కానీ భగవంతుడు పెళ్లి కొడుకు అత్యంత అందరూ మేము షాపుకుని మీరు కళ్ళ కాడిపెట్టి చూసేవరకల్లా 6 ఏళ్ళ నా లగ్గం మంగళవాళ్ళని యొక్క పన్నాంగం చేసి ఇట్లా అంటుందని ఆ ప్రతిలాడిన యొక్క తల్లి ఆ యొక్క ఒళ్ళు ఏమంటారు అంటే రానంటే ఆ కోప దాపుడు అవి పెళ్లి కొడుకు 15 నిమిషాల టైం ఉందని ఇట్లా కొట్టాడు చెర్రకోలు తీసుకొని 6 వదిలిన సిగబట్టుకుని కాదు దెబ్బలు పెట్టింది దెబ్బలు కొట్టగానే గదగద మామూలు వదులుతున్నారు ఇలాగే చేసింది మంచిగా బండ కూర్చోమన్నాడు నేను బండి ఎక్కిపోదు అలాగే చేసింది అయ్యో కొట్టాడుతున్నాను అమ్మా కబర్దారు ముండలారా నేను ఇన్ని విధాలు చెప్పినా మీరు లేరు కాబట్టి 6 పంచని వాళ్ళు పట్టుకోవాలి నేను గుర్రం మీద పెళ్లి కొట్టుకుని కూర్చుంటా గుర్రం ఎంత పడినట్టు అంత మౌడిగా పోవాలి కానీ యొక్క పంచని వాళ్ళు పట్టుకుంటారు సత్యమే కానీ ఇక్కడ ఇచ్చిన నివాళు 40-50 దాకా ఇవ్వాలి నివాళు మళ్ళీపోవద్దు నివాళు మళ్ళీపోతే ఇప్పటికే మీకు దెబ్బలు కొడతాను అని ఎవరికన్నా ఒళ్ళే లెక్కమంటే సొంత కాదు దానికి నడవరాదు ఎవరన్నారా మీరు శాతవేలు పంచని వాళ్ళు పట్టుకొని మళ్ళీ గుర్రం వేస్తాక గుర్రం వేసాక ముందు వాళ్ళట ఇంకో మీరు మన అర్థం కానీ నా శాత కాదు నా శుద్ధి కాదు శుద్ధి కాదు గంటగానే పంచని వాళ్ళు కింద పడతారేమో 6 కొట్టే దెబ్బలు నన్ను కొడతారేమో ఎవరన్నారా దెబ్బలు తగ్గ ఉపాయం చెప్పండి ఎవరన్నా బతాడితే ఒక్క ఏం లేదు మీకు దెబ్బలు తప్పాలంటే చేత పట్టుకోవాలి చేత పట్టుకుంటే కూర అవుతుంది
నీళ్ళే కాదు మంచిగా బోర్ రావడంటే బాగా సన్నదము మోయిపోయాలి ఇట్లా పోవాలి ఇట్లా ఏం పర్వాలేదు ఇద్దరు దక్కని మా ఇద్దరు దక్కని మళ్ళీ మనం కొట్టడానికి కూడా చెప్పాలి నా ఇంట్లో ఈ సంతోషంగా కుక్కలనే ఒక పిల్లింది ఆయన ఆ పిల్లిని నేను ఓళ్ళే కట్టుకుంటా ఓళ్ళే కట్టుకొని మీదికెళ్ళి కొమ్మి కట్టుకుంటా మనం అందరం మొత్తం లగ్గం అయితే పంతులు వస్తాడు పంతులు రాయి తదే లగ్గం అంటుండగానే ఆ పుస్తకట్టే సైమంలో ఓళ్ళ పిల్లని అన్నించిపెట్టాలి లగ్గం వల్ల ఓళ్ళకి వెళ్ళి పిల్లి అక్కడ ఉంటుంది ఆ పిల్లి దాటిపోయిందని అందరూ ఎక్కడో లగ్గం వద్దు నేను లగ్గం భంగం చేసిందనే కారణం ఎన్నికల్లో పడుతుంది కదా అట్లా చేస్తానని ఓళ్ళే పిల్లి కట్టుకుంటూ ఓళ్ళే లెక్కమ్మ పంచని వాళ్ళు పట్టుకుని దేవగిరి పట్టణం 40 ఆవిడ నడిచిపోయారు 40 ఆవిడ నడిచిపోతే ఎక్కడ వరి మాసమ్మ ఆ ఎదురుకోళ్ళ కాడికి బుక్క గులాలు గంధం అక్షంతలు పంపినాయా గంధం అక్షంతలు పంపంగానే మా అత్త మాత్రమేనా ఆ యొక్క జ్ఞాన సంపూలు తోలింది అని కృతార్థత వ్యాపారం కలిగి ముట్టేది దేవాలయ దేవతలాడు ఏ విష్ణుదేవుడో బ్రహ్మదేవుడో నా లగ్నం చేస్తాడు కానీ రేపు కలియోగంలో నా లగ్నం చేసేవారు ఎవరని రొమ్మల మైల జడల మీద నుంచి ధరణి మీద పెట్టి 5 ఒక వాళ్ళ భక్తులని అప్పుడు భగవంతుడు సృష్టించినాడే పుట్టలు చేయి పెట్టిన అమ్మలు వడ్డడు వదయ్యా పుట్టలు చేయి పెట్టిన అమ్మలు బట్టి నాగంలో శర్మం చేసి నడుపు నాగవంతి చేసిండు జేరుపల్లి బట్టి జరుపుకోవాలి చరమం చేసి బండారు సంచి చేసిండు ఎండు గవలు బంగారు గవలు చేసి 5 యొక్క భక్తులు పిలిచి అరే భక్తులారా దేవిని పట్టాల లగ్గం జరగబోతుంది మీకు వేద మంత్రాలు నేర్పుతున్నా మీరు లగ్గాలు చేయాలి లగ్గానికన్నా ముందు పోయి పుట్టుగట్లా గోల్ రాయాలి లగ్గమైన తర్వాత అరగంటకి నాగవెల్లి అవుతుంది నాగవెల్లి పటమేయాలి రకరకమైన రతి కుమార్ పోసి దీపాలు పెట్టి నాగవెల్లి వేయాలి కానీ మీకు వేద మంత్రాలు చెప్తున్నా వేద మంత్రాలు విన్న ప్రకారము రేపు కలియోగంలో కూడా వారం రోజులు ముందు పోయి వాళ్ళ ఇంట్లో మైలు తీస్తే వాళ్ళు ఇల్లు శుద్ధి చేసుకుంటారు 8 రోజుల నాడు యొక్క సవినిష్టంగా వాళ్ళకి యొక్క లగ్నాలు చేసి వస్తే వాళ్ళకి యొక్క మంచి కలిగితే మీకు మా యొక్క భాగ్యాలు ఉంటాయి ఇక మంత్రం నేర్పుతున్నాను వేద మంత్రాలు నేర్పి ఒగ్గు వాళ్ళని గుర్తు చేస్తాను ఎండి కావాలి బంగారు కావాలి మెడగట్టి ఇటువంటి బంగారు లింగం మెడగట్టి డోలు వాయిద్యాలు ఇచ్చి బండారు సంధించి మళ్ళీ ఆడి యొక్క పోలు రాయిపడుతున్నాడు అటువంటి యొక్క ఒగ్గు వాళ్ళైనా వినలేరా 5 మీరు మహామంచి భక్తులు మీకు వేద మంత్రం నేర్పిన మంత్రం ప్రకారమే వెళ్ళాలి కానీ లగ్నం చేసినంత మాత్రము మదమాంసం లేదు మొత్తం పదార్థం తాగొద్దు తగుతారా కాదు కదా ఇష్టంగా ఉండాలి ఇష్టంగా ఉండాలి రాత్రి గంగ పోయినాక తాగినోడు ఎవర్రా ఆ భగవంతుడు అట్లా చెప్పిండు లగ్గమేదాకా స్పష్టంగా ఉండి లగ్గం చేయండి నాగని వాళ్ళతో ఒప్పందం చేసుకొని పోయినాడు అటువంటి ఒక్క కొడుకులు మాత్రమే ఆయనే ఒక్క కొడుకులు సృష్టించుడు భగవంతుడు వాళ్ళకే బండారు సంచేటోడు భగవంతుడే నాగవంతుడు చేసేవాడు భగవంతుడే ఈరగోలు చేసేవాడు భగవంతుడే వాళ్ళు ముచ్చాలకు ఉన్నట్టు పూలు రాసి శ్రీశైలం మల్లికాడు లగ్నం చేసే టైంలో ఆ ఓళ్ళే ఉన్న పిల్లిని విడిచిపెడదామని యొక్క వంగలెక్కమ్మ ప్రయత్నం చేసుకుంటే భగవంతుడు నరుడు ఆడు నారామూర్తి యొక్క పెళ్లి మీద చిత్రకథ చెప్తే తొడలన్నీ కొరుకుతున్నాడు తొడలన్నీ కొరుకుతుండగా సురాముపై కూడా దేవత సభా మందిర చెంగ వేగి యొక్క భయపడి ఆ చీరంత విప్పి యొక్క అక్కడ పాడేసింది అక్కడ పడేసే వరకల్లా పల్లెత్తి యొక్క దేవాలయ భద్ర గారు మా వదిలే ఇజ్జత్ పోతుంది బంగారు శాల తీసి ఆమె ముఖం మీద కప్పిండు ఆ బంగారు శాల పెట్టుకొని కూర్చుంది అమ్మ ఉండలెక్కమ్మ చెడ్డ చాలా ఉంది అరే రేమల్లయ్యా